దేశ రాజధాని ఢిల్లీకి మరోసారి బాంబు బెదిరింపులు వచ్చాయి. పాటియాలా, సాకేత్ సహా 4 జిల్లా కోర్టులకు 2 సిఆర్పీఎఫ్ స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో బాంబ్ డాగ్ స్క్వాడ్స్ తనిఖీలు జరుపుతున్నాయి. సిబ్బందిని, సాధారణ ప్రజలను అధికారులు బయటకు పంపించేశారు. దేశ రాజధాని ఢిల్లీకి మరోసారి బాంబు బెదిరింపులు వచ్చాయి. పాటియాలా, సాకేత్ సహా 4 జిల్లా కోర్టులకు 2 సిఆర్పీఎఫ్ స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో బాంబ్ డాగ్ స్క్వాడ్స్ తనిఖీలు జరుపుతున్నాయి. సిబ్బందిని, సాధారణ ప్రజలను అధికారులు బయటకు పంపించేశారు. దేశ రాజధాని ఢిల్లీకి మరోసారి బాంబు బెదిరింపులు వచ్చాయి. పాటియాలా, సాకేత్ సహా 4 జిల్లా కోర్టులకు 2 సిఆర్పీఎఫ్ స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. పూర్తి సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి సతీష్ లైవ్ లో అందిస్తారు. సతీష్. లక్ష్మీదుర్గ ఢిల్లీలో కారు బాంబు పేలుడు ఘటన తర్వాతకి ఢిల్లీలో ప్రధాన కోర్టులు కావచ్చు, అదేవిధంగా ఇతర ప్రాంతాలు సైతం కూడా పూర్తిగా కూడా భద్రతా వలయంలో ఉన్నాయి. తాజాగా ఢిల్లీలోనే 4 జిల్లా కోర్టులకు సైతం కూడా పోలీసు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చినట్టు కూడా కాసేపటి క్రితమే పోలీసులు ధృవీకరించారు. ఒక మెయిల్ నుంచి వారందరూ కూడా బాంబు బెదిరింపు వచ్చినట్టు చెప్తున్నారు. దాదాపు ఢిల్లీలోని 4 జిల్లా కోర్టులు, ఒకటి సాకేత్, రెండోది రోహిణి, అదేవిధంగా ద్వారకా, పాటియాలా కోర్టు, ఈ 4 కోర్టులకు కూడా బాంబు బెదిరింపు రావడంతో పాటు సిఆర్పీఎఫ్కి సంబంధించిన 2 స్కూల్స్కి సైతం కూడా బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ప్రస్తుతం మనం ఢిల్లీలోని ఇండియా గేట్ సర్కిల్లో ఉన్న ప్రస్తుతం మనం విజువల్స్ చూడొచ్చు. ఒక్కసారిగా బాంబు ఘటన, బాంబు మెయిల్ రావడంతో పూర్తిగా కోర్టుకు సంబంధించిన విధులన్నీ కూడా న్యాయవాదులు బహిష్కరించి నేరుగా బయటికి వస్తున్న పరిస్థితి చూస్తున్నాం. కాసేపటి క్రితమే సాకేత్ కోర్టులో కూడా ఇలాంటి పరిస్థితి నెలకొంది. అక్కడి నుంచి నేరుగా న్యాయవాదులు కావచ్చు, అదేవిధంగా జడ్జిలంతా కూడా ఒక్కసారిగా బయటికి వచ్చిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనం చూడొచ్చు రాకపోకలంతా కూడా జరుగుతున్నాయి. మరోవైపు ఢిల్లీ పోలీసులు సైతం కూడా అక్కడ పైన మనం విజువల్స్ లో చూడొచ్చు. ఢిల్లీ పోలీసులు సైతం కూడా ఈ ప్రదేశానికి చేరుకున్నారు. వారంతా కూడా చెక్ చేస్తున్నారు. మరోవైపు డాగ్ స్క్వాడ్స్ కి సంబంధించిన అధికారులు సైతం కూడా వచ్చారు. మరోవైపు ఇప్పటికే పాటియాలా కోర్టు ముందు ఆవరణలో పూర్తిగా పోలీసులంతా కూడా పోలీసుల మాయమని చెప్పాల్సి ఉంటుంది. దాదాపు వాళ్ళంతా కూడా బాంబుకు సంబంధించి బాంబ్ స్క్వాడ్ కు సంబంధించిన అధికారులు ఒక్కొక్కరిగా పూర్తిగా కూడా తనిఖీలు నిర్వహిస్తున్న ప్రస్తుతం మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. మరోవైపు అటు ఢిల్లీ పోలీసులతో పాటు సిఆర్పీఎఫ్ సంబంధించిన పోలీసులు అయితే కూడా ఈ ఢిల్లీ పాటియాలా కోర్టుకు చేరుకున్నారు. మొత్తం ఢిల్లీ పాటియాలా కోర్టుతో పాటు మొత్తం 4 జిల్లా కోర్టులకు ఈరోజు బాంబు బెదిరింపు కాల్సి వచ్చింది. ఒక అన్నౌన్ పేరు మీద పూర్తిగా కూడా మెయిల్ వచ్చినట్టు కూడా అధికారులు చెప్తున్నారు. దానికి సంబంధించిన మరింత విచారణ కూడా లోతుగా జరుగుతుందని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇటీవల ఎర్రకోట వద్ద కారు బాంబు పేలుడు తర్వాతకి దేశ రాజధాని ఢిల్లీలో ఎక్కడ చూసినా కానీ కొంత గందరగోళ వాతావరణం నెలకొంది. పెద్ద ఎత్తున సెక్యూరిటీని కూడా పెంచారు. అదే స్థాయిలో ఈరోజు తాజాగా మొత్తం 4 కోట్లకు, సాకేత్ కావచ్చు, ద్వారకా కావచ్చు, పాటియాలా కోర్టు కావచ్చు, మొత్తం ఇలా 4 కోట్లకు సైతం కూడా బాంబు బెదిరింపు కాల్సి వచ్చిన నేపథ్యంలో కొంత పోలీసులు అప్రమత్తమయ్యారు. డాగ్ స్క్వాడ్స్ సంబంధించిన అధికారులు కూడా ఇక్కడ చేరుకున్నారు. వారంతా కూడా క్షుణ్ణంగా పాటియాలా కోర్టును సైతం కూడా తనిఖీలు చేస్తున్నప్పటికీ కూడా ప్రస్తుతం మనం విజువల్స్ చూడవచ్చు. మరోవైపు ఇక్కడికి ఎవరిని కూడా రానిమని పరిస్థితి నెలకొందని చెప్పాల్సి ఉంటుంది. పాటియాలా కోర్టుకు సంబంధించిన ప్రాంగణంలో ఇప్పటికే పోలీసులంతా కూడా వైపు చేరుకున్నారు. వారంతా కూడా పూర్తిగా జల్లడబడుతున్న పరిస్థితి నెలకొంది. అయితే కోర్టుకు సంబంధించి ప్రస్తుతానికి కోర్టు తరఫు నుంచి మాత్రం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ కూడా మరి కాసేపట్లో అదేవిధంగా బాంబు ఎక్కడైతే ఢిల్లీ బాంబు పేలుడు జరిగిందో అక్కడ డానిష్ అనే ఉగ్రవాదికి సంబంధించి నిందితులతో కొంత వారికి సంబంధాలు ఉన్నట్టు తెలుస్తుంది. వారిని కూడా మరి కాసేపట్లో పాటియాలా కోర్టుకు తీసుకొస్తున్నారు. అందులో భాగంగా కూడా కొంత పాటియాలా కోర్టును మొదలుకొని 2 సిఆర్పీఎఫ్ స్కూల్స్ సైతం కూడా ఇప్పటికే బాంబు బెదిరింపులు వస్తాయి. గతంలో కూడా ఢిల్లీలో అనేక ప్రైవేట్ పాఠశాలతో పాటు సిఆర్పీఎఫ్ పోలీసులకు సంబంధించి వారికి సంబంధించిన స్కూల్స్ ముందు కూడా బాంబు పేలుడు సంబంధించిన సందర్భంలో కూడా కొంత పోలీసులు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో పాటియాలా కోర్టు ముందు మాత్రం కొంత ప్రస్తుతం
వాతావరణం ప్రశాంతంగా ఉన్నప్పటికీ కూడా పోలీసులు మాత్రం లోపల చెకింగ్ అయితే చేపడుతున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓకే సతీష్, థ్యాంక్